నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక యమ్మీ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి ఒక క్యూటీ పై వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ ప్రణతి. హాయ్ ప్రణతి. హాయ్. అరే ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నావు తెలుసా, నీ స్మైల్ నువ్వు భలే ముద్దుగా ఉన్నావు తెలుసా. ప్రణతి ఏం చేస్తుంటావు? 8th క్లాస్ చదువుతున్నా. 8th క్లాస్ నువ్వు? 8th క్లాస్ కే కుకింగ్ వచ్చంటే నేనేమైపోవాలి? నీకు నిజంగా కుకింగ్ వచ్చా? యా. 8th క్లాస్. ఇప్పుడు నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఫిజిక్స్. ఇదేంటి మనకు సంబంధం లేకుండా చెప్తున్నా ఆన్సర్లు? ఫిజిక్స్ ఎట్లా నచ్చుతుందిరా? చాలా కష్టంగా ఉంటది కదా. అర్థమవుతుంది. ఓకే, ఈ రోజు నాకు ఫిజిక్స్ లో కొన్ని లాస్ చెప్పాలి ఎపిసోడ్ లో, ఓకేనా? ఏం మాట్లాడుతున్నావు స్వీటీ? అది తప్పించుకోవడానికి ఇడికొచ్చా? అరే ఇష్టం అన్నదాన్ని తప్పించుకుని ఇట్లా తిరుగుతున్నావురా నువ్వు. ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే భయం, తప్పించుకుని తిరుగుతున్నా కాబట్టి ఇక్కడ ఉన్నాను. అది స్కూల్లో ఇష్టం, ఇక్కడ కాదు కదా. మరి ఇక్కడ ఏమి ఇష్టం నీకు బాగా? ఎంటర్టైన్మెంట్ అండ్ కుకింగ్. ఆహా, మొత్తం 100% ఇచ్చేస్తావా? యా. ఎస్, మరి స్టార్ట్ చేద్దాం. కానీ నాకు నమ్మబుద్ధి కావట్లేదురా, నీకు కుకింగ్ వచ్చంటే. ఎక్కడ నేర్చుకున్నావు, ఎలా నేర్చుకున్నావు? ఫోన్లో చూసి నేర్చుకుంటా. ఫోన్లోనా? అంటే యూ మీన్ యూట్యూబ్? యా. సో వాటిలో చూసి నువ్వు ఇట్లా బ్రింజాల్ కర్రీ, ఆలు ఫ్రై ఇవన్నీ నేర్చుకున్నావు? అవి మా డాడీ నేర్పించారు. ఓ, అంకుల్ షెఫా? యా. వావ్, అందుకని కుకింగ్ మీద ఇంట్రెస్ట్ అనమాట. మార్నింగ్ మమ్మీ షూట్కి వెళ్ళిపోద్ది, నేనే లంచ్ కట్టుకొని వెళ్ళాలి. అంటే నువ్వే కుక్ చేసుకుని నీ బాక్స్ నువ్వే తీసుకుని వెళ్తావా? 8th క్లాస్లో ఎన్ని బరువు బాధ్యతలు నీకు అప్పుడే. ఎన్నింటికి లేస్తావు నువ్వు? 5కి. చూసి నేర్చుకో. మా మమ్మీ ఏంటంటే చంపేస్తుంది నన్ను, అసలు మామూలుగా కాదు. నువ్వు 5ంటికి లేచి ఫ్రెష్ అయ్యి కుకింగ్ చేసి నీ క్యారేజ్ నువ్వే తీసుకుని స్కూల్కి వెళ్తావా? నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? బ్రదర్ ఉన్నారు. వాళ్ళకు కూడా బాక్స్ నీదేగా? యా. మా బాబాయ్ చాలా గ్రేట్, నువ్వు చాలా నేర్చుకోవాలి నీ దగ్గర. కాకపోతే మనం ఇంకా మాట్లాడుకుందాం, మనం కుకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. యా. ఓకే ఓకే. సో మరి వాళ్ళ ఏ రెసిపీ నేర్పించబోతున్నావు? డాడీ ఏం నేర్పించారు? పీనట్ ఆలు పకోడీ. సీజన్ కి పర్ఫెక్ట్ రెసిపీ తీసుకొచ్చావు. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఓకే. మరి లేట్ చేయకుండా ప్రణతి చేయబోయే పీనట్ ఆలు పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పీనట్ ఆలు పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఆలు స్లైసెస్, ఉప్పు, వాము, నూనె, పల్లి కారం, శనగపిండి, వంట సోడా, టొమాటో సాస్, పిజ్జా సాస్. పీనట్ ఆలు పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి ప్రణతి? ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలి. ఓకే, తీసుకొస్తా. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పకోడీ కదా, ఎక్కువ పడుతుంది. సో ఫస్ట్ ఆయిల్ వేసేసాయి. సో ఇంకొంచెం యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఓకే, ఇస్తా. ఇదిగా. ఫస్ట్ ఏం చేయాలి చెప్పు? ఫస్ట్ శనగపిండి తీసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుందాం. కొద్దిగా వాము కూడా వేసుకుందాం. కొద్దిగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో వాటర్ తీసుకొస్తా. ఎంత కావాలో చూసుకో. ఓకే, సరిపోయిందా వాటర్? సరిపోయింది. ఓకే, పర్ఫెక్ట్ గా అయిపోయిందా బ్యాటర్? యా. మరి నెక్స్ట్ ఏంటి? ఇది సైడ్కి పెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇందాక ఆయిల్ తీసుకున్నాం కదా, అందులో పల్లి పొడి, ఇడ్లీలో తింటామే అది పల్లి పొడి వేసుకోవాలి. కొద్దిగా పల్లి కారం వేసేసుకోవాలి. ఇది పిజ్జా సాస్ వేసేసుకోవాలి. టమాటా సాస్ కొద్దిగా వేసుకో. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి ఒక పేస్ట్ లా చేసుకోవాలి. ఓకే ఓకే. ఎనీవేస్ ఈ లోపల ఆయిల్ హీట్ అయిపోతుంది, మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఒక ప్లేట్ తీసుకోవాలి. ఓకే, ఇదిగో ప్లేట్. ఆలు స్లైస్ తీసుకోవాలి. ఓకే, ఇందాక మనం పల్లి పొడి పేస్ట్ చేసుకున్నాం కదా, అది కొద్దిగా వేసుకోవాలి. దాని మీద ఇంకొకటి పెట్టుకుందాం. ఇలా అన్నీ వేసుకోవాలి. సో ఆలు మీద మనం తయారు చేసుకున్న పేస్ట్ని వేసి ఇంకొక ఆలుతో క్లోజ్ చేసి రెడీగా పెట్టేసుకుందాం అన్ని. ఇప్పుడు ఇది తీసుకొని శనగపిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి.
ఓకే, ఇలానే మిగతా పకోడీలను కూడా చేసి రెడీగా పెట్టేసుకుందాం. సో ఈ పకోడీ ఫ్రై అయిపోయినాయి కదా, అయిపోయినాయి. సో ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది పట్టుకో. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో అవి రెడీ అయిపోయినాయి కదా, సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఓకే. మధ్యలో డాన్స్ వేస్తున్నావు ఏంట్రా? నాకు ఇష్టం. దీనికి దానికి మధ్య గ్యాప్ లో కూడా వేయాలా? ఇంట్లో కూడా అంతే, వంట చేసేటప్పుడు. అంటే ఇలా చేస్తావు పొద్దున్నే 5కి? గ్రేట్ రా. ఇప్పుడు డాన్స్ చేయకుండా ఆ పకోడీలు ప్లేట్లో పెట్టేసాయి. ఓకే స్వీటీ, నేను చేసిన పీనట్ ఆలు పకోడీ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. థ్యాంక్ యూ. సో ఫైనలీ మా ప్రణతి చేసిన పీనట్ ఆలు పకోడీ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పీనట్ ఆలు పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఆలు స్లైసెస్, ఉప్పు, వాము, నూనె, పల్లి కారం, శనగపిండి, వంట సోడా, టొమాటో సాస్, పిజ్జా సాస్. పీనట్ ఆలు పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. అది వేడెక్కే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా, వాము వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత నీళ్లు పోసుకుని బజ్జీ బ్యాటర్ లా చేసుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకుని అందులో పల్లి కారం, పిజ్జా సాస్, టొమాటో సాస్ వేసి బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆలు స్లైసెస్ పై పల్లి కారం పేస్ట్ వేసి దానిపై మరొక ఆలు స్లైస్ తో క్లోజ్ చేసుకుని మనం మిక్స్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ పీనట్ ఆలు పకోడీ రెడీ. పీనట్ ఆలు పకోడీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? స్వీటీ ఒక నిమిషం. ఎందుకు? ఉల్లిపాయలు. ఓ ఏది? సో లెట్స్ టేస్ట్ ఇట్. సూపర్ కాంబినేషన్. ట్రై చేయండి. అలాగే చాలా బాగుంది. సూపర్ కాంబినేషన్. ఆలు అండ్ పీనట్ పేస్ట్ వేసింది కదా, సూపర్ అండ్ యమ్మీ అండ్ క్రిస్పీగా ఉన్నాయి. మరి లేట్ ఎందుకు, ఈ సీజన్ కి పర్ఫెక్ట్ రెసిపీ మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. బాయ్. చూసారు కదా ప్రణతి చేసిన పీనట్ ఆలు పకోడీ ఎంత యమ్మీగా డెలిషియస్ గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, ఈ సీజనల్ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్ లో మరొక యంగ్స్టర్ తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.